వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో వారు రచించిన స్తోత్రాలను గురించి తెలుసుకుంటున్నాం. నిజానికి శంకరులు జ్ఞాని, 8 ఏళ్ల లోపే ఇల్లు సంసారం వదిలిన త్యాగి. ఆయన తన కోసమంటూ కోరవలసిందేదీ లేనప్పుడు ఈ స్తోత్రాలు ఎందుకు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మమే సత్యము జగత్తు మిథ్య అని బోధించిన వారు. కనుక అటువంటి వారు ఈ స్తోత్ర రచన చేశారు అంటే దీనికి కారణం చూడవలసి ఉంది. శంకరులు అద్వైత శిఖరం నుండి ఒక మెట్టు కిందికి దిగారన్నమాట. ఇలా ఎందుకు జరిగింది అంటే, ఈ జగత్తు సమాజం ఉన్నది అనుకొని, అజ్ఞానం ఉన్నదనుకొని దానిని తొలగించాలనుకున్నప్పుడు జరిగింది. అంటే ఆయన కరుణతో ఈ స్తోత్రాలన్నీ అజ్ఞానంలో ఉన్న మన కోసం, మానవాళి కోసం రచించారన్నమాట. శంకరుడు రచించిన స్తోత్ర గ్రంథాలు 91 లభించాయి అనుకున్నాం. వాటిలో కూడా పరిమాణంలో చిన్నవి పెద్దవి కనిపిస్తాయి. కానీ భక్తి భావం మాత్రం అంతటా పరిపూర్ణంగా దర్శనమిస్తుంది. వాటిలో శివానందలహరి, సౌందర్యలహరి పరిమాణంలో కొంచెం పెద్దవి, ప్రసిద్ధమైనవి. భక్తి అంటే ఏమిటో శివానందలహరిలో శంకరులు చక్కని ఉదాహరణలతో వివరించారు. అంకోలం నిజబీజ సంతతి అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. సా భక్తిరిత్యుచ్యతే. మనమందరం ప్రాణులం, జీవులం. ఆహార నిద్ర భయ మైథునాలే మన జీవితమైతే మనం పశువులతో సమానమే. ఆహార నిద్రా భయమైథునంచ సమానమేతత్పశుభిర్నరాణాం జ్ఞానం నరాణామధికో విశేషః జ్ఞానేన హీనాః పశవో భవంతి అని పెద్దలు ఏనాడో వివరించారు. జ్ఞానాన్ని పొంది ఇంద్రియాలకు అధిపతులమైతే అప్పుడు మనమే పశుపతులమవుతాం. తదేకో వశిష్ఠ శివ కేవలోహం. పంచభూతాలు, పంచేంద్రియాలు మొదలైన వాటిలో దేనికి అంటక కేవల చైతన్య స్వరూపుడనే నేను అనే స్థితి వస్తే అప్పుడు దానికి జ్ఞానస్థితి, అది జ్ఞానిస్థితి. అలా కాక ఇంద్రియాలకు బద్ధులమై ఉన్నంత వరకు మనకు పశుపతి అవసరం, ఆ భగవంతుడు అవసరం. ఆ భగవంతుడు తన దగ్గరికి తీసుకోవాలి మనల్ని. కనుక మనము మన మనోవ్యాపారాన్ని పశుపతి వైపు మళ్లించాలి, ఆ భగవంతుని వైపు మళ్లించాలి. మన మనోవ్యాపారం పశుపతి అయిన ఆ పరమశివుని పాదద్వంద్వాన్ని ఆశ్రయించి అక్కడే నిరంతరం నిలిస్తే అది భక్తి. ఈ ఆశ్రయించడాన్ని శంకరులు 5 ఉదాహరణలతో చక్కగా వివరించారు. ఒకటి, అంకోలం అంటే ఊడుగు చెట్టు. దాని క్రింద పడ్డ విత్తనాలు ఆ చెట్టు బోదె దగ్గరికే వచ్చి చేరుతూ ఉంటాయట. అలా భగవంతుని నుండి వచ్చిన మనం మళ్ళీ భగవంతుని దగ్గరికే చేరడం భక్తి.
దీన్ని సాలోక్య భక్తి అనవచ్చు. అంటే ఆ లోకంలోకి చేరడం అన్నమాట. రెండవది అయస్కాంతం. అయస్కాంతం దగ్గరికి ఇనుప ముక్క వెడితే అది దానికి అతుక్కుపోతుంది. అలాగే భగవంతుని దగ్గరికి మనం వెళ్ళి అతుక్కుపోవాలి. దీన్ని సామీప్య భక్తి అనవచ్చు. సాధ్వి మూడవది. మూడవ ఉదాహరణం సాధ్వి అంటే పతివ్రత. ఆమె భర్త కోరికలే తన కోరికలుగా అతనితో కలిసి జీవిస్తుంది. ఆ విధంగా తన కోసం అంటూ ఏ కోరికలు లేకుండా తనను ఆవరించి ఉన్న భగవంతుని కోరికలే తన కోరికలుగా మనోలయం చేయడం భక్తి. దీన్ని సారూప్య భక్తి అనవచ్చు. అంటే భగవంతుని గుణాలే తన మనస్సు పొందడం అన్నమాట. అంటే భూతదయ, విశ్వప్రేమ, సమత్వం మొదలైనవన్నమాట. ఇక నాలుగవ ఉదాహరణం లత, తీగ. వృక్షాన్ని చుట్టుకొని అల్లుకొని జీవిస్తుంది. వృక్షం ఉంటేనే అది ఉంటుంది. వృక్షం ఎన్ని వంపులు తిరిగితే తీగ కూడా అన్ని వంపులు తిరుగుతుంది. అలాగే మనం భగవంతుని సంకల్పం వెంటనే నడుచుకుంటూ అదే జీవితంగా భావిస్తే అది భక్తి. దీన్ని సారూప్య భక్తిలో ఇంకొక మెట్టు అనవచ్చు. ఇక ఐదవ ఉదాహరణం సింధు. సింధువు అంటే నది. అది అన్ని నదులకు గమ్యస్థానమైన సముద్రుణ్ణి చేరి ఆ మహాసముద్రంలో కలిసిపోతుంది. ఆ నదికి ఇక ప్రత్యేక అస్తిత్వమే లేదు. ఆ విధంగా మనం భగవంతునిలో లీనమై భగవంతునితో లీనమై ఉంటే అది భక్తి. దీన్ని పరమమైనటువంటి అత్యుత్తమమైనటువంటి సాయుజ్య భక్తి అంటే స్వామితో కలిసిపోయి ఉండే స్థితి అని అనవచ్చు. ఈ విధంగా 5 చక్కని ఉదాహరణలతో ఒక క్రమ పద్ధతిలో శంకరులు సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య భక్తులను వివరించారు. అయితే నది సముద్రంలో కలిసినట్లు మనం భగవంతునితో కలిసిపోతే మనకు ప్రత్యేకతే లేనప్పుడు ఇక భక్తి ఎక్కడుంటుంది? భక్తికి త్రిపుటి కావాలి కదా. నిజమే. ఈ స్థితికి, త్రిపుటి లేని స్థితికి చేరుకోవడమే భక్తికి గమ్యం. అది ద్వైత భావం కూడా లేని అద్వైత స్థితి. కనుక భక్తి ద్వారా అద్వైత స్థితిని పొందాలి అని, పొందగలము అని శంకరులు దీని ద్వారా సూచిస్తున్నారని భావించవచ్చు. ఏమైనా భేదం ఉంటేనే, ఈషన్మాత్రమైన భేదం ఉంటేనే భక్తి, లేకపోతే అద్వైతమే కదా. దీనికి శంకరులు మరొక శ్లోకంలో సముద్ర ఉదాహరణంతోనే ఒక చక్కని సమాధానం చెప్పారు. ఎంత పొందికగా ఉందో చూడండి. సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః. ఇది షట్పదీ స్తోత్రంలోని ఒక శ్లోకం. నాథ, ఓ అధినాథ, ఓ స్వామి, ఓ ప్రభు, నీకు నాకు భేదం లేకున్నా నేను నీవాణ్ణి గాని నీవు నావాడవు కాదు. తరంగం అలా సముద్రానికి చెందిందవుతుంది కానీ సముద్రం తరంగానికి చెందింది కాదు కదా అన్నారు. సముద్రానికి అలకు భేదం ఉన్నట్టా లేనట్టా? అద్వైతాన్ని భక్తిని ఇంత పొందికగా సమన్వయించడం శంకరులకు తప్ప మరొకరికి సాధ్యం కాదేమో. ఉపమా కాళిదాసస్య అనే ఆర్యోక్తి. అంటే కాళిదాస మహాకవి ఉపమానం చెబితే అంత అతికినట్లు ఉంటుందన్నమాట. మరి ఈ ఉదాహరణను చూస్తే ఉపమా ఆది శంకరస్య అని కూడా అనవచ్చు కదా. ఈ విధంగా స్తోత్ర రచనలో కవిగా, భక్తుడుగా, అద్వైతిగా శంకరుల స్థానం హిమాలయ శిఖరం, కైలాస శిఖరం. అంటే పరమశివుని నివాస స్థానమైన కైలాసమే. ఓం నమో వెంకటేశాయ.